ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐవీఎఫ్కి వస్తున్నారు అంటే మెయిన్ రీజన్ ఏముంటుంది? కౌంట్ ఇష్యూస్ ఉండొచ్చు, కదలికలు మొటిలిటీ అంటాం అది ఉండకపోవచ్చు, లేకపోతే సివియర్ డిఫెక్ట్స్ ఉండటము, ప్రాబ్లమ్స్ మనకి రిపోర్ట్స్లో కూడా తెలియదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. అంటే ప్రాబ్లం లేదని కాదు, మనకి ఇంకా మేడం ఇప్పుడు లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు పుట్టకపోవడం, నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళడం, అక్కడ కూడా సక్సెస్ రేట్ చూడకపోవడం, అంటే ఇవన్నిటికీ కూడా మళ్ళీ లేట్గా పెళ్లి చేసుకోవడమే కారణమా? అంటే ఇది వరకు మ్యారేజెస్ అనేవి అరౌండ్ 25 ఇయర్స్, 20 to 25, 26 ఇయర్స్ కల్లా అయిపోయేవి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 30 దాటిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచిస్తే ఎందుకు ఇలా జరుగుతుంది, లేట్ మ్యారేజెస్ అనేది ఎందుకు? ఇప్పుడు కొంతమంది అయితే అసలు మ్యారేజ్ చేసుకోవాలా అన్న డౌట్ లో ఉన్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలా వద్దా అనే డైలమాలోనూ ఉన్నారు. వాళ్ళు ఆ డైలమా నుంచి బయటకి వచ్చి మ్యారేజ్ చేసుకొని తర్వాత మళ్ళీ పార్ట్నర్ తోటి కంపాటబిలిటీ ఉంటుందా లేదా చెక్ చేసుకొని పిల్లల్ని కనాలి అనే డెసిషన్ తీసుకునేసరికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 32 ఇయర్స్ దాటిపోయాకే వస్తున్నారు చాలా మటుకు. సో దానివల్ల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా జరగటానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఇది వరకులో లాగా హస్బెండ్ సంపాదించటం, వైఫ్ ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకోవటం అనే సిస్టమే పోయింది. అది పోవడానికి కూడా ఒక రకంగా సొసైటీ అండ్ అందులో ఉండే ఇష్యూస్ కారణం. ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకునే వాళ్ళంటే అలుసైపోవటం, వాళ్ళని ఇన్సల్ట్ చేయటము, తక్కువగా చూడటము, అందరికి లోకు అయిపోవటము, కన్న పిల్లలకి కూడా లోకు అయిపోవటము, ఇన్లాస్ కి లోకు అయిపోవటం, ఇవన్నిటి నుంచి ఈ ప్రాబ్లం నుంచి బయటకి రావాలి అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళు చదువుకోవటం, బయట వర్క్ చేయటం, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్విన తర్వాత ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం ఆలోచిస్తున్నారు. ఇవన్నీ యాడ్ అయ్యేసరికి మ్యారేజ్ లేట్ అయిపోతుంది, చైల్డ్ బర్త్ అనేది కూడా లేట్ అయిపోతుంది. ఇందులో ఈ ప్రాసెస్ లో ఒక ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలి అని అనుకొని ఇంకో ప్రాబ్లం లో ఇరుక్కుతున్నారు. ఆల్మోస్ట్ ఇది సోషల్ నార్మ్స్ క్రియేట్ చేసిన ప్రాబ్లం అయితే, ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ బై నేచర్ వచ్చే ప్రాబ్లం. ఆడవాళ్ళకి ఉన్న రీప్రొడక్టివ్ సిస్టమ్, మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ చాలా డిఫరెంట్. సో మగవాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 70-75 ఇయర్స్ వరకు, ఆ తర్వాత కూడా స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. రోజుకి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త స్పర్మ్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. వాళ్ళ టెస్టిస్లో ఎటువంటి ప్రాబ్లం లేనంత వరకు. మ్యాక్సిమం ఏదన్నా అయితే ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత స్పర్మ్ క్వాలిటీలో ఎఫెక్ట్ పడుతుంది. సో మగవాళ్ళకి అది అంటే కొద్దో గొప్ప మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మెయింటైన్ చేసిన వాళ్ళకి ఇలా ఉండొచ్చు. ఆడవాళ్ళకి అలా కాదు. ఎంత మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయినా, ఎంత పర్ఫెక్ట్ హెల్దీగా ఉన్నా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా, బై నేచర్ ఎగ్స్ ఎవ్రీ డే చనిపోతూనే ఉంటాయి. ఆడవాళ్ళకి మనం పుట్టుకతోటే ఇన్ని ఎగ్స్ అని చెప్పి ఒక సర్టెన్ నెంబర్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. సో ఇంకా అక్కడి నుంచి ఎగ్స్ చనిపోతూనే ఉంటాయి. మెచ్యూర్ అయిన దగ్గర అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ అవుతున్న ఎగ్స్ తోటి మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఒక పర్టికులర్ పాయింట్ లో ఎగ్స్ అన్ని అయిపోతాయి, ఆ పాయింట్ లో మెనోపాజ్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 10% ఎగ్స్ పోతూ ఉంటాయి. ఒక బాస్కెట్, ఒక మార్బుల్స్ ఉన్న బాస్కెట్ ఇమాజిన్ చేసుకోండి. అందులోంచి మనం మార్బుల్స్ తీసేస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైం ఎంటీ అయిపోయింది. సో అది ఎంత స్పీడ్ గా మనం ఆ మార్బుల్స్ తీస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 45-50 ఇయర్స్ వరకు కూడా మెనోపాజ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అప్పటిదాకా ఎగ్స్ ఉంటాయి. కొంతమందికి 40 ఇయర్స్, ఈ మధ్య కాలంలో 40 ఇయర్స్కి మెనోపాజ్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ నెంబరు తగ్గిపోతుంది, ఒకటి రీజను. సెకండ్ రీజను ఎగ్ క్వాలిటీ కూడా. ఎందుకంటే మనం పుట్టినప్పుడే మనతో పాటే ఎగ్స్ పుడతాయి. సో మన బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎగ్లో కూడా మార్పులు వస్తాయి. ఎస్పెషల్లీ ఎగ్లో ఉండే డిఎన్ఏలో మనం ఎక్స్పోజ్ అయిన పొల్యూషన్కి, మన హ్యాబిట్స్కి, మన హెల్త్ ఇష్యూస్, వీటన్నిటి వల్ల ఎగ్ డిఎన్ఏలో మార్పులు వచ్చి ఆ డిఎన్ఏ వీక్ అయిపోతుంది. సో వీక్ అయిపోవడం వల్ల ఎవ్రీ ఇయర్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెడ్యూస్ అవ్వడం అనేది 30 ఇయర్స్ తర్వాత నుంచి బాగా క్లియర్గా కనపడుతుంది.
32 నుంచి ఇంకా స్పీడప్ అవుతుంది, 35, 37కి ఇంకా సివియర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మన ఇండియన్స్కి స్పెసిఫికల్లీ 35 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవ్వటం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఎగ్ కౌంట్ తగ్గడం ప్లస్ క్వాలిటీ తగ్గడం. సో దీనివల్ల మనకి కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గడం వల్ల వాళ్ళు అప్రోచ్ అవ్వటం మమ్మల్ని, క్వాలిటీ క్వాంటిటీ తగ్గడం వల్ల IVF ఫెయిల్యూర్స్ అవ్వటము, ఒక సైకిల్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సి రావటము, ఒక్కొక్కసారి డోనర్స్ కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక 2-3 సైకిల్స్ చేసాము, పెద్దగా అవుట్పుట్ రావట్లేదు అన్నప్పుడు ఇంకా ఎవరైనా 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్ తోటి హస్బెండ్ స్పర్మ్ ని కలిపి దాన్ని ఎంబ్రియో చేసి వైఫ్ కి యూస్ చేయడం. జెనెటిక్ మెటీరియల్ వాళ్ళది ఉండదు, వేరే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు అనేది కొంచెం కామన్ గా అయిపోయింది. సో ఇదన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మన సొసైటీలో వచ్చిన చేంజెస్, నార్మ్స్ లో వచ్చిన చేంజెస్, చదువుకోవడం, ఉద్యోగాలు చేయటం, లేట్ మ్యారేజ్ బిల్డప్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ లో మళ్ళీ హెల్త్ నెగ్లెక్ట్ చేయటము, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వటము, దాని వల్ల రావాల్సిన ఏజ్ కంటే ముందే బాడీలో చేంజెస్ వచ్చేయటము, స్ట్రెస్ ఒకటి ఎక్కువైపోయింది. 40 ఇయర్స్ లో రావాల్సిన ఇష్యూస్ అన్ని 35 ఇయర్స్ కి 30 ఇయర్స్ కే వచ్చేయటము, ఇవన్నీ కలిపి ఫర్టిలిటీ రేట్స్ అనేవి బాగా తగ్గిపోవడం, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అనమాట. సో దానివల్ల ఇప్పుడు కొంచెం నెంబర్ ఆఫ్ కేసెస్ రావటం కూడా, ఫర్టిలిటీ ఇష్యూస్ రావటం కూడా బాగా ఎక్కువైంది. ఇది వరకు 1 out of 10 సఫర్ అయ్యేవాళ్ళు, అంటే 10 మంది కపుల్స్ లో ఒకళ్ళకి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు 5 to 6 out of 10, ఆల్మోస్ట్ డబుల్ కాదు, చాలా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ మనం కొంచెం చూసుకొని, ఒకవేళ లేట్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే ఆ ఉద్దేశంలో ఉంటే అట్లీస్ట్ ఒక 25 or 26 ఇయర్స్ నుంచి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని, లేట్గా మ్యారేజ్ చేసుకున్నా పర్వాలేదా, లేదా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అని డిస్కస్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ఇవి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్ అంత బాగోలేదు అనుకున్నప్పుడు ఎయిదర్ మ్యారేజ్ అన్నా తొందరగా ప్లాన్ చేసుకోవాలి, పిల్లలు అదన్నా ప్లాన్ చేసుకోవాలి, లేదా అట్లీస్ట్ ఎగ్స్ ఫ్రీజ్ అన్నా చేసుకోవాలి. అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేదు, 100% సక్సెస్ గ్యారంటీ అలా అని కాదు. కాకపోతే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా లేట్ అవుతుంది, పిల్లల్ని కండం ఇప్పట్లో పాసిబుల్ కాదు, ప్రొఫైల్ అంత ప్రామిసింగ్ గా లేదు అని అనుకున్నప్పుడు ఇది ఒక ఆల్టర్నేటివ్, సంథింగ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్. సో అందరికీ సూటబుల్ కాదు, కానీ పాసిబుల్ అయినప్పుడు మాత్రం ఈ ఆప్షన్ ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ అన్నారు చూసారా మేడం, బిఫోర్ మ్యారేజ్ వెళ్తారా దానికి? అసలు ఉన్నారా? వెళ్తారు. అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, అంటే వాళ్ళ కెరీర్ కోసమో లేకపోతే ఇంకేదన్నా రీజన్ కోసం, మెడికల్ ప్రాబ్లం కాకుండా వాళ్ళు వేరే అదర్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్ కోసం చేసుకునే ఎగ్ ఫ్రీజింగ్ ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. ఇంకొక వేరే కైండ్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అంటే వాళ్ళకి ఎగ్స్ తొందరగా అయిపోతాయి, లేదా ఓవరీస్ తీసేసేయాలి, లైక్ క్యాన్సర్ పేషెంట్స్ అనో, లేదా కీమోథెరపీయో రేడియేషనో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అండర్గో అవ్వాలి అని అనుకున్నప్పుడు, ఇవన్నీ అయినప్పుడు వాళ్ళ ఎగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళక ముందే మనం ఎగ్స్ని తీసి ఫ్రీజ్ చేసి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం అనమాట. సో అవి యూజువల్గా యంగర్ వాళ్ళకే చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి 12-13 ఇయర్స్ పిల్లలకు కూడా చేస్తాం. సో అది మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అది చేస్తాం. ఇది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, అంటే వాళ్ళు కెరీర్ ప్లానింగ్ కోసం, లేకపోతే సూటబుల్ పార్ట్నర్ ఇంకా దొరకలేదు అని అనుకున్నప్పుడు ఇది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో 2 రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మెడికల్ ఇష్యూస్ డిమాండ్ చేస్తాయి కాబట్టి ఇది చేస్తాము, ఇది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇది కంపల్సరీ చేయించుకోవాలని ఏం లేదు, వాళ్ళ ఫైనాన్సెస్, వాళ్ళ సిచ్యువేషన్ అది చూసుకొని ఇఫ్ దే కెన్ ఎఫర్ట్ ఫర్ ఇట్, అంటే దీనికి పెట్టడం వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్ కాదు, మేము మేనేజ్ చేసుకోగలము అని అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. ఫైనల్ ఒకటి చెప్పండి, IVF కి వస్తున్నారు అంటే మెయిన్ రీజన్ ఏముంటుంది అసలు? దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి హస్బెండ్కే కౌంట్ ఇష్యూస్ ఉండొచ్చు, కదలికలు మొటిలిటీ అంటాం అది ఉండకపోవచ్చు, లేకపోతే సివియర్ డిఫెక్ట్స్ ఉండటము, లేదా ఒక్కొక్కసారి వైఫ్ సైడ్ నుంచి ఇప్పుడు అన్నట్టు ఎగ్స్ బాగా తక్కువ ఉండటము, లేదా ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎక్కడైతే ఫర్టిలైజేషన్ జరగాలో అవి బ్లాక్స్ ఉండటము, లేకపోతే అవి సరిగ్గా పనిచేయకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది, ఫైబ్రాయిడ్స్, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ మనకి రిపోర్ట్స్లో కూడా తెలియవు,
అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. yes అంటే ప్రాబ్లం లేదని కాదు, మనకి ఇంకా టెక్నాలజీ రాలేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని పిన్ పాయింట్ చేయడానికి. సో అలాంటి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ప్రీవియస్గా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యి ఇంకా ఏజ్ పెరుగుతుంది, ఇంకా తర్వాత కన్సీవ్ అవ్వడం కష్టం అవుతుంది అని అనుకున్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ చేస్తాం. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఐవీఎఫ్ చేయడానికి, ఇది ఒక్కటి అని చెప్పడానికి అయితే లేదు. అంటే ఈ ఐవీఎఫ్ కి కూడా ఏజ్ అంటూ ఉంటుందా మేడం? ఈ ఏజ్ వరకు ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చు, ఏజ్ దాటితే ఇంకా ఏజ్ అనేది మనకి ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఇప్పుడు రెగ్యులేషన్స్ ప్రకారం అయితే 21 years నుంచి ఎలిజిబుల్, 21 years నుంచి 50 years వరకు వాళ్ళు వెళ్ళొచ్చు. 50 కూడా కాదు, 45, 21 to 45 years వరకు వాళ్ళు వెళ్ళొచ్చు ఐవీఎఫ్ కి. అలాగే మేల్ పార్ట్నర్ కూడా అంతే, 21 years నుంచి 45 years వరకు వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. సో ఆ ఏజ్ లిమిట్ అనేది గవర్నమెంట్ పెట్టినదే తప్ప బయలాజికల్గా అంటే వాళ్ళు ఈ ఏజ్లో వెళ్ళకూడదు ఆ ఏజ్లో వెళ్ళాలి అని అయితే ఏం లేదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే 21 yearsకి ఒక్కొక్కసారి ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ఏదైనా క్యాన్సర్తో ఇబ్బంది పడుతుంది, 13 years పిల్ల, ఓవరీస్ తీసేసేయాలి, వాళ్ళకి 13 years కానీ వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెడతాము, స్పర్మ్ తో కలపం వాటిని. సో అది కూడా ఐవీఎఫ్ లో ఒక రకమైన ప్రొసీజర్. సో ఏజ్ లిమిట్ అనేది అయితే లేదు ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఎందుకంటే ఐవీఎఫ్ అనేది అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం కాదు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకొని సరిగ్గా చేసుకుంటే చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ తోటే యూ కెన్ గెట్ ఇట్ డన్. ఏదేమైనా మేడం టైం కి కరెక్ట్ టైం కి మ్యారేజ్ చేసుకుంటే ఇటువంటి సమస్యలు ఏమి రావు కదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోతే అయిపోయింది అనుకుంటారు. కాదు, అసలు ఆ స్టార్ట్ అయ్యేదే డెలివరీ అయిన తర్వాత నుంచి. ఒక బేబీని పెంచాలంటే ఇట్ టేక్స్ ఏ హోల్ విలేజ్ టు బ్రింగ్ అప్ ఏ చైల్డ్ అంటారు. మదర్ ఉండాలి, ఫాదర్ ఉండాలి, గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి, వీళ్ళందరి మధ్యలోనే ఒక చైల్డ్ పెరిగితే వాళ్ళు హెల్దీగా, ఫిజికల్లీ మెంటల్లీ 2 రకాలుగా వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఇప్పుడు అదే మిస్ అవుతుంది, ఎవరు ఉండట్లేదు, మదర్ ఫాదర్ ఎవరు ఉండట్లేదు, ఇద్దరు వర్కింగ్ వెళ్ళిపోతారు. గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతుంది, వాళ్ళు చూసుకోలేరు. దానివల్ల బేబీని చూసుకోవడానికి, ప్రాపర్ కేర్ ఇవ్వడానికి, మెంటల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు ఉండట్లేదు. ఎవరో బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది మనకి గ్యారంటీ లేదు. దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి పిల్లలకి కూడాను. ఈ ఆటిజంలో స్పీచ్ డిఫెక్ట్స్ రావటము, ADHDలు, ఇవన్నీ ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళు పెరిగే పద్ధతిలోనూ ఇలాంటి చేంజెస్ రావటం వల్ల ఇవి ఎక్కువైపోయాయి. సో నన్ను అడిగితే ఓన్లీ పిల్లల్ని కనడానికి ఒక్కటే కాదు ఏజ్ అనేది, వాళ్ళని పెంచడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడితో అయిపోదు. సో వీఆర్ బ్రింగింగ్ అప్ ఏ సిటిజన్ టు దిస్ కంట్రీ అన్నప్పుడు వాళ్ళు ప్రాపర్ గా పెరిగేలాగా ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఊరికే కనేసి వదిలేస్తే కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ అయ్యేది ఆ పెరిగే ప్రాసెస్ సరిగా లేనప్పుడే. సో అవి అది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో చాలా మంది ఆ పార్ట్ మిస్ అవుతారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది అయిపోయింది ఇంకా జాబ్ డన్ అనుకుంటారు, కానీ కాదు, అసలు జాబ్ స్టార్ట్ అయ్యేది అక్కడ. అది ఇంకా ఇంపార్టెంట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్.